ఏం చెప్తారు? ఇప్పుడే ఒక చిన్న బ్రేకింగ్ కూడా మామూలుగా చూసుకోవచ్చు. ఏది ముద్రగడ గారు మళ్ళీ మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలు అయితే దాంట్లో మాట్లాడిన పరిస్థితి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు కూడా దాంట్లో తీసుకొచ్చారు. అట్లాగే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు పిఠాపురం ప్రజలను కావచ్చు, లేదంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఏంటంటే, దుష్టుల వల్ల నా కూతురు నేను దూరమయ్యాం, మళ్ళీ జన్మలో మళ్ళీ కలుద్దాం అని మీడియా ముఖంగా తన కూతురు క్రాంతికి చెప్పిన ముద్రగడ. ఏంటిది? నాకు ఆయన చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఎలక్షన్ కి ముందు ఒక మనిషిని బలివందే అంటే పోలేరమ్మ జాతరలో పొట్టేలు బలివందే జాతర బిగిన ఉన్నట్టుగా లాస్ట్ టైం ఎలక్షన్స్ లో చిన్న ఆయన ఎలా చనిపోయాడో నాకు తెలియదు, కానీ ఆ గొడ్డలు ఎంతవరకు దొరకలేదు. ఈసారి ముద్రగడ గారిని లేపేసి ఆ నింద మొత్తం కాపుల మీద వేసేసి, ఇదిగో కాపులు ముద్రగడ గారిని అంతిమ యాత్ర అన్నారు, ఇదే ఆఖరి యాత్ర అన్నారు, ఇదిగో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇదే అని కొద్ది కొద్దిగా ఆధారాలు జనసేన కండవాలు కప్పిన వాళ్ళతో నరికిచ్చేసి ఆ వీడియో లైవ్ లో పెట్టేస్తే రే కాపులందరినీ ఓట్లు చేల్చడానిక? ఏమి అంత పెద్ద మాట డైరెక్ట్ గా అనేస్తున్నారు లైవ్ లో? ఏంటది? నాకు భయం వేస్తుంది సార్. ఎందుకంటే ఎంత చెడ్డ మా కాపు కుల పెద్ద సార్, మా కాపు కుల పెద్ద ఆయన రాజకీయం కోసం అరే తల్లి అమెరికాకి వెళ్ళిపోయిందంటే మీకు అర్థం కావట్లేదు సార్. ఆ చెల్లికి సపోర్ట్ చేస్తే నిన్ను బతకనివ్వను, టైర్లు ఎందుకు పంచర్ అవుతున్నాయో అర్థం కాని పరిస్థితి మీకు తెలియట్లా? అరే తల్లి అమెరికాకి వెళ్ళిపోతే మరి మరి మా ముద్రగడ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది కదా. సో ఆ రకంగా ఏదైతే ఇంకా కూడా రాజకీయం అంటే ఇలా చేయొచ్చా అలా చేయొచ్చని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టు బహుశా ఇంకెవరికి తెలియదు సార్. అందుకని మా భయం మాకుంటది. అయినా రాజకీయం చేసేవాడు క్యాన్వాయ్ పైకి ఎక్కి స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు వాళ్ళ కూతురు వెంటనే కండవా కప్పేవాడు. ముద్రగడ గారు ఒక వెహికల్ లో వెళ్తున్నప్పుడు ఎదురుగా వాళ్ళ కూతురికి మైక్ ఇచ్చి మా జనసేన కండవా కప్పించి వాయిస్ ఇచ్చాడు వాడు. కానీ ఎందుకు ఇవ్వలా? నేను రాజకీయ నాయకుడిని కాదు, నాయకుడిని, తండ్రి కూతురిని విడతీయకూడదు, నేను కూటమినే కలిపినోండమ్మా, పెద్ద పెద్ద పార్టీలనే కలిపినోండమ్మా, కులాలనే కలుపుతున్నోండమ్మా. ఈ రోజు తండ్రిని బిడ్డని విడతీస్తానా? ఈ రోజు నువ్వు పిలువు, మీ ఇంటికి వచ్చి స్వయంగా మీ నాన్నగారిని ఒప్పించాక నీకు కండవా కప్పుతాను. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి జనసేన అభ్యర్థిగా రావద్దంటున్నారు కదా. కానీ ఆయన మాటల్లో ఒక బాధ, ఒక బేలతనం, ఒక ఇబ్బంది, నా కూతురుని నా నుంచి దూరం చేశారు, ఇవి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అంత పెద్ద మాట, ఈ జన్మలో నేను గెలవను, మళ్ళీ జన్మలో మనం కలుసుకుందామంటే వాళ్ళ కూతురుకి చెప్పడం ఏంటి? ఇదంతా ఎమోషనల్ బ్లాక్ మెయిలే కదా ఇదంతా. సార్ దీంట్లో ముద్రగడ గారిని తప్పు అనడానికి లేదు సార్. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, కమ్యూనిటీగా కాపుల్లో ఆడపిల్లలు 100లో 10% బయటకు వస్తారు సార్. 90% మగవాళ్ళ వెనకాలే నుంచుంటారు. వాళ్ళ కూతురు కూడా ఎక్కడ తప్పు మాట్లాడలేదు, వాళ్ళ కూతురు కూడా ఎవరికి సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు. తను క్లియర్ గా అన్నది ఏంటంటే పేరు మార్చుకోవడాలు, నేను పేరు మార్చుకోవడాలు ఏంటి, మా నాన్నగారు ఆ విధంగా మాట్లాడొద్దు, ఆ గీత గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గెలుపు కోసం ప్రయత్నం చేయండి, ప్రత్యర్థిని ఇష్టం నచ్చి ఆ విధంగా మాట్లాడటం ఏంటి అనేదే తను మాట్లాడింది. సార్ ఆవిడ తప్పు మాట్లాడిందని చెప్పట్లేదు సార్. ముద్రగడ గారు ఒక ఉద్యమం చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి ఏదో డిస్కషన్ జరిగినప్పుడు, ట్రైన్ తగలబెట్టినప్పుడు మాకు తెలియదండి ముద్రగడ గారికి ఒక కూతురు ఉందని కూడా. అంటే ఈ రోజుకి బయటికి రాకుండా నేను రాజకీయం చేశాను, నా కూతురుని స్టేజ్ ఎక్కిచ్చేస్తావా, నీ భార్యలను తీసుకురా, మీ ఇంట్లో లేవా సమస్యలు అని ఎందుకు ఆయన అంత గించుకుంటున్నారంటే సార్, అందుకనే మీటింగ్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారండి, ప్రమాణ పూర్తిగా ఈ బిడ్డ ఇలా మాట్లాడుతుందని నాకు తెలియదు, అసలు ఈ బిడ్డ ఎవరో కూడా నాకు తెలియదు, ఈ రకంగా స్టేజ్ మీదకి ఎక్కి తన భావోద్రేకాలు, యథార్థమైన పదాలు. ఎందుకంటే నాన్నగారు మీరు వంగా గీత గారికి సపోర్ట్ చేయండి తప్పనట్లేదు, ముద్రగడ రెడ్డి పెట్టుకుంటానంటారండి. ఇప్పుడు ఎంత చెడ్డ మనకులం కదా, అలా అణగదొక్కేస్తాను, తరిమి కొట్టేస్తాను, ముఖాలకి రంగులు వేసుకున్న వాళ్ళు అంటే ఒకప్పుడు బీజేపీ, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఏది ప్రజారాజ్యంలో వంగా గీత గారు అని ఒక ఆడబిడ్డకి చిరంజీవి గారు నిలబడి గెలిపిస్తే అప్పుడు కూడా ఆడబిడ్డ పక్షాన్ని లేరండి, ఆపోజిట్ లో ఉన్నాడు మా కాపు కుల పెద్ద. ఈ రోజు ఇప్పుడు వచ్చి నా కూతురిని అరే ఎవరు పిలిచారు, నీ కూతురికి నువ్వు చేసింది తప్పనిపించింది, మీడియాలో వాయిస్ ఇచ్చింది, అదే రకంగా స్టేజ్ మీదకి వచ్చి అన్నా నీకు సపోర్ట్ చేస్తాను అంటే, వద్దు తల్లి, నాన్నగారిని ఒప్పించాకే నువ్వు కండవ కప్పుకుందు గాని అప్పుడే నేను రాజకీయాల్లోకి తీసుకొస్తా, ఒక మంచి స్థాయిలో కూర్చోబెడతానంటే, నా కూతురు నా ప్రాపర్టీ కాదంటాడు, నా కూతురికి నా ఇంటి పేరు పెట్టుకోకూడదు అంటారు. ఇందిరాగాంధీ ఎవరండి? ఆయన ప్రాపర్టీ ఏంటండి, కూతురును ప్రాపర్టీ కింద పెట్టడం ఏంటి? ప్రాపర్టీ ఏంటి అంటే బాధ్యత అంటేనే మేము ఊరుకోమండి, ఆడపిల్లలను ఏ నాన్న నేను బాధ్యతనా అని అడుగుతాం, అట్లాంటిది ప్రాపర్టీ అని అడిగేశారండి. అదే రకంగా శ్రీరెడ్డి గారు ఏదైతే పాపం స్టార్ క్యాంపైనర్ వైసీపీకి ఆవిడంటుంది, ఏమిటే నీకు పవన్ కళ్యాణ్ గారి మొగతనం నచ్చి నువ్వు వెళ్ళిపోయేవాటి వైపు సిగ్గు లేదని ఇలాంటి బతుకు ఒక బతుక అంటూ ముద్రగడ గారి కూతుర్ని ఆవిడ తిడుతుంటే
నాకు నిజంగా చాలా బాధేసిందండి. బహుశా అందుకే కాబట్టి రాజకీయాల్లోకి ఎవరిని లేడీస్ ని ఎంకరేజ్ చేయింది. ఆయన పక్కన నుంచుంటేనే తప్పుడు కూతలు కూసే ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి ఒక చెల్లి స్థానంలో ముద్రగడ గారి కూతురు వచ్చి అన్నాని సపోర్ట్ చేస్తుంటే ఆవిడ్ని కూడా బూతులు తిట్టే పరిస్థితికి వస్తే, ఇంకా కూడా ముద్రగడ గారు నా కూతురిని తిట్టినా పర్లేదని చక్క భజన చేస్తుంటే మా కులం ఏమైపోతుందో అర్థం కావట్లేదు. మళ్ళీ కాపు కుల పెద్ద. కంక్లూడ్ చేయండి మేడం ఫైనల్ గా. ఒకవైపు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఇలాంటివి పెద్దోళ్ళతోని, ఇంకోవైపు దాడులు, ఇంకోవైపు ముఖ్యమంత్రి గారు ఒక బేలగా ప్రసంగాలు, ఏం చెప్తారు ఫైనల్ గా? సార్ ముఖ్యంగా పిఠాపురం భారీ మెజారిటీతో గెలవబోతుంది. ఇందాక 4.5 లక్షల ఓటింగ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్కూల్ టీచర్లు, పాపం ఇప్పుడు వరకు మనల్ని ఇబ్బంది పెట్టిన పోలీస్ ఆఫీసర్ల సైతం తిరగబడి అమ్మా మాలో మార్పు బిగినైంది, మాలోనే మార్పు బిగినైంది అంటే, బాధించిన వాళ్లే మార్పు బిగినైంది అంటే బాధపడిన వాళ్ళలో ఎంత పెను మార్పు ఉంటుందనేది రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారండి. ఇక ఎలక్షన్ వన్ సైడ్ జరగబోతుంది. కూటమికి భారీ మెజారిటీ రాబోతుంది. ఈ ముద్రగడ లాంటి వారిని పాపం పావుల్లో వాడుకుంటున్నారు. అదేదో పిఠాపురం సీట్ ఇస్తే మా కాపు కుల పెద్దని గౌరవించామనైనా చెప్పుకుంటాం. స్టార్ క్యాంపెయినర్ గా మేము జబర్దస్త్ వాళ్ళని తిప్పుతుంటే పాపం వైసీపీ వాళ్ళు మా ముద్రగడ గారిని స్టార్ క్యాంపెయినర్ గా వాడుతున్నారండి. కానీ స్టార్ క్యాంపెయినర్ గా నిజంగా చెప్పాలంటే ఆ జబర్దస్త్ అని మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళ ఇష్టంతోనే వచ్చారు. ఈ నాయకుడు ఉండాలి, ఈ పార్టీ గెలవాలి, ఈ కూటమి రావాలి, ఈ చట్టసభల్లో వీళ్ళ వాయిస్ వినిపించాలి అని వాళ్ళు చాలాసార్లు చెప్పారు. సార్ అవంతా కూడా ఒక 4 పేర్లే మాకు జనసేన లిస్ట్ లో వచ్చిందండి. కానీ ఇక్కడ 200 మంది వస్తున్నారు. ఎవరమ్మా మేము అంటే, మేము టీవీ ఆర్టిస్ట్ నండి, పలానా రక్త సంబంధం దాంట్లో నేను యాక్టర్ నండి అంటూ అన్నయ్యకి ఓటేయండి, అన్నయ్య కష్టపడి పనిచేస్తున్నాడండి, అన్నయ్య రూపాయి ఆశించకుండా పనిచేసేవాడు ఎవరండి, మేము కూడా పేమెంట్ ఇస్తేనే పనిచేస్తామండి, కానీ ఓడించిన మీకోసం పనిచేస్తున్నాడండి, ఒక్కసారి ధర్మాన్ని వైపు నిలబడండి అంటూ ఈ రోజు ఆర్టిస్టులు 2 చేతులు పట్టుకుంటే ఎక్కడో ఉన్న మా లాంటి వాళ్ళకి కన్నీటి పర్యంతం అయిపోతుంది. నెల రోజులు మొత్తం వాళ్ళ పని ఏదైతే ఉందో వదిలేసి అక్కడ కూర్చున్నారు సొంతంగా. ఎట్లాంటి గెలవడం అనేది ధర్మం గెలిచినట్టండి. ఆయన గెలవడం అనేది ఒక నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అండి. 2 చోట్ల ఓడిపోతే అదేదో వకీల్ సాబ్ లో వదిలి వెళ్ళిపోవద్దా అటువంటి వాళ్ళని అంటే, వాళ్ళు పేద ప్రజలు ఆశ చూపిస్తే ఆశపడతారు, భయ చూపిస్తే భయపడతారు. ఆశకి భయానికి ఊగిసలాడే బతుకులు అని వకీల్ సాబ్ లో త్రివిక్రమ్ డైలాగ్ కాదండి. నా అన్న 2 చోట్ల ఓడిపోయినప్పుడు కన్నీటి పర్యంతంతో చెప్పిన మాట ఈ రోజుకి ఆ జనాన్ని వదలకుండా తన సొంత డబ్బుతో ఆ ఏరియాని డెవలప్ చేస్తే భీమవరం గాజువాక వాళ్ళు కన్నీటి పర్యంతం అయిపోయారండి. ఈ అవకాశం మాకు రాలేకపోయింది, పిఠాపురంకి వచ్చింది. దయచేసి భారీ మెజారిటీతో గెలిపించుకోండి అమ్మా, దేవుడి రథం మీ ఊరు ముందు ఆగింది, మీరు గొప్పగా గౌరవించుకోండి అంటే నిజంగా ఆయన గెలవాలండి. ఆయన గెలిస్తేనే నీతికి నిజాయితీ ధర్మం 4 పాదాల మీద నడుస్తున్నట్టండి.